శ్రీ సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటన నేటితో ముగియనుంది. బాలకృష్ణ వరుసగా 3 రోజుల పాటు హిందూపురంలోని నాయకులతో సమావేశాలు జరిపారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి కూడా 3 రోజులుగా హిందూపురంలోనే మకాం వేశారు. మంత్రి పెద్దిరెడ్డి బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా 3 రోజుల పాటు పంచాయతీలో పర్యటనలు చేశారు. దీంతో మొత్తం పరిణామాలతో హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతలపై పెద్దిరెడ్డి గురిపెట్టగా బాలకృష్ణ మాత్రం నేతలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటన నేటితో ముగియనుంది. బాలకృష్ణ వరుసగా 3 రోజుల పాటు హిందూపురంలోని నాయకులతో సమావేశాలు జరిపారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి కూడా 3 రోజులుగా హిందూపురంలోనే మకాం వేశారు. మంత్రి పెద్దిరెడ్డి బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా 3 రోజుల పాటు పంచాయతీలో పర్యటనలు చేశారు. దీంతో మొత్తం పరిణామాలతో హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతలపై పెద్దిరెడ్డి గురిపెట్టగా బాలకృష్ణ మాత్రం నేతలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. రామాంజనేయులు, మనం చూస్తున్నాం హిందూపురం పాలిటిక్స్ గత 3 రోజుల నుంచి ఏ విధంగా ఉన్నాయో. కంచుకోటలు బద్దలు కొడతాం, బీసీ మహిళను రంగంలోకి దించుతున్నాం అంటుంది వైసీపీ. అదే స్థాయిలో హిందూపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఏం జరుగుతోంది? ప్రస్తుతం హిందూపురం పట్టణంలో రాజకీయ వాతావరణము ఒక పండగలాగా కొనసాగుతుంది. 2 రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ 2024 గెలిపే లక్ష్యంగా 2 పార్టీలు కూడా పక్కా ప్రణాళికతో పోతున్నాయని చెప్పొచ్చు. అయితే 3 రోజుల పాటు ఇక్కడ బాలకృష్ణ కార్యకర్తలను వారిని చాలా ముఖ్యమైన వ్యక్తుల్ని, ముఖ్యమైన కార్యకర్తలని కూడా 1-to-1 మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు పార్టీని వీడిపోకూడదు అంటే కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలని బుజ్జిగించే ప్రయత్నం చేస్తూ కార్యకర్తల్లో మరింత జోష్ నింపే విధంగా బాలకృష్ణ పర్యటన కొనసాగుతుంది. అయితే ఈ రోజు నేటితో బాలకృష్ణ పర్యటన కూడా ముగుస్తుంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం మరో 2 రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేసి ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసి తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టే విధంగా ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనా 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇక్కడ మకాం వేసి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడము కొంత నియోజకవర్గంలో కొంత అలజడి సందడి కనిపిస్తుంది. రైట్ రామాంజనేయులు, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో నూతనోత్సవం నిలపడానికి ఓ పక్క శ్రేణుల మధ్యలో అంటే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో అసలు టీడీపీ జనసేన గెలుపుకు సంబంధించి ఏ రకంగా దిశానిర్దేశం చేయాలి, అది గెలుపుకి ఏ రకంగా దానిపై అయితే ఏవైతే చామవరంలో ఏర్పాటు చేసిన సుమారు 15 ఎకరాల సభా ప్రాంగణంలో అయితే ఓ పక్క ఎవరైతే కార్యకర్తలు అలాగే టీడీపీ శ్రేణుల మధ్యలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేరున్నారు. దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి చూసుకుంటే యనమాల రామకృష్ణుడు, అలాగే నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన పాత్రుడు, అలాగే బండ్ల సత్యనారాయణమూర్తి, చెక్కల రామచంద్రరావు, జ్యోతుల నవీన్, అలాగే వీరందరి సమక్షంలో అయితే పరీక్షించారు. అయితే ఓ పక్క జనసేనకు సంబంధించి జనసేన నేతలు కూడా అలాగే పంతో నాలజీ వీరందరూ కూడా వీరి మధ్యలో అయితే పరీక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే 15 ఎకరాలకు సంబంధించి 15 ఎకరాల్లో ఈ బహిరంగ సభలో ఓ పక్క టీడీపీ జనసేన నేతలు అలాగే టీడీపీ సంబంధించి టీడీపీ కార్యకర్తలు, ఓ పక్క జనసేన వీర మహిళలు, జనసేన అభిమానులు వీరందరి మధ్యలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఏవైతే గెలుపుకి అంటే 2014 సార్వత్రిక ఎన్నికలు ఇంకా రాజేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటన నేటితో ముగియనుంది. బాలకృష్ణ వరుసగా 3 రోజుల పాటు హిందూపురంలోని నాయకులతో సమావేశాలు జరిపారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి కూడా 3 రోజులుగా హిందూపురంలోనే మకాం వేశారు. మంత్రి పెద్దిరెడ్డి బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా 3 రోజుల పాటు పంచాయతీలో పర్యటనలు చేశారు. దీంతో మొత్తం పరిణామాలతో హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతలపై పెద్దిరెడ్డి గురిపెట్టగా బాలకృష్ణ మాత్రం నేతలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటన నేటితో ముగియనుంది. బాలకృష్ణ వరుసగా 3 రోజుల పాటు హిందూపురంలోని నాయకులతో సమావేశాలు జరిపారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి కూడా 3 రోజులుగా హిందూపురంలోనే మకాం వేశారు. మంత్రి పెద్దిరెడ్డి బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా 3 రోజుల పాటు పంచాయతీలో పర్యటనలు చేశారు. దీంతో మొత్తం పరిణామాలతో హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతలపై పెద్దిరెడ్డి గురిపెట్టగా బాలకృష్ణ మాత్రం నేతలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. రైట్ రామాంజనేయులు, మనం చూస్తున్నాం హిందూపురం పాలిటిక్స్ గత 3 రోజుల నుంచి ఏ విధంగా ఉన్నాయో. కంచుకోటలు బద్దలు కొడతాం, బీసీ మహిళలను రంగంలోకి దించుతున్నాం అంటుంది వైసీపీ. అదే స్థాయిలో హిందూపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఏం జరుగుతోంది? ప్రస్తుతం హిందూపురం పట్టణంలో రాజకీయ వాతావరణము ఒక పండగలాగా కొనసాగుతుంది. 2 రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ 2024 గెలిపే లక్ష్యంగా 2 పార్టీలు కూడా పక్కా ప్రణాళికతో పోతున్నాయని చెప్పొచ్చు. అయితే 3 రోజుల పాటు ఇక్కడ బాలకృష్ణ కార్యకర్తలను వారిని చాలా ముఖ్యమైన వ్యక్తుల్ని, ముఖ్యమైన కార్యకర్తలని కూడా 1-to-1 మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు పార్టీని వీడిపోకూడదు అంటే కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలని బుజ్జిగించే ప్రయత్నం చేస్తూ కార్యకర్తల్లో మరింత జోష్ నింపే విధంగా బాలకృష్ణ పర్యటన కొనసాగుతుంది. అయితే ఈ రోజు నేటితో బాలకృష్ణ పర్యటన కూడా ముగుస్తుంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాత్రం మరో 2 రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేసి ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసి తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టే విధంగా ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనా 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇక్కడ మకాం వేసి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడము కొంత నియోజకవర్గంలో కొంత అలజడి సందడి కనిపిస్తుంది. రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.